పార్వతి అఖిల ఏమైంది? ప్రాణం పోతుందనుకున్న పెద్దబాబు ఇంటికి క్షేమంగానే తిరిగొచ్చాడు కదా, ఇక దేని గురించి ఆలోచిస్తున్నావు అఖిల? పెద్దబాబు ఎలా బతికాడా అని ఆలోచిస్తున్నానండి. వాట్? అఖిల ఏమంటున్నావు నువ్వు? కొడుకెందుకు బతికాడా అని ఏ తల్లి అనుకోదు. నా కొడుకు ఎలా బతికాడా అని అడుగుతున్నాను. అదేంటకిలా, ఈ ఇంటి పెద్ద కోడలు నీలాంబరి తన భర్తని కాపాడుకుంది, మహి ఐశ్వర్య ఏదో అన్నారని నువ్వు డిస్టర్బ్ అవుతున్నట్టున్నావు. మనిషి బాధలో ఉన్నప్పుడు, నొప్పిగా ఉన్నప్పుడు ముందు అమ్మని తలుచుకుంటాడు, ఆ తర్వాత దేవుణ్ణి తలుస్తాడు. కానీ పెద్దబాబు కళ్ళు తెరిచిన క్షణం తలచిన పేరు పార్వతి. నిన్న రాత్రి నాకొచ్చిన కల ఈరోజు నిజమైందేమో అనిపిస్తోందండి. పెద్దబాబు పక్కన చాలా అంటే చాలా దగ్గరగా పార్వతి ఉంది. ఇలా ఉంది అని చెప్పలేను, కానీ మీ కళ్ళకి కూడా ఈరోజు కాస్తో కూస్తో కనిపించుండొచ్చు. అఖిల, నీకొచ్చింది పీడకల, అది ఎప్పటికీ నిజం కాదు. వచ్చింది కళ అంటున్నారు. ఈరోజు పెదబాబు ఇంటికి ఎలా వచ్చాడనుకుంటున్నారు? ప్రాణం పోసుకుని మృత్యుంజయుడై ఘట్టమనేని దేవేంద్ర భూపతి రాజావారిలా రాలేదు. ఈ ఇంటి డ్రైవర్ మేగోటి హనుమంతు కూతురు, పని మనిషి పార్వతి పట్టుదల వల్ల బతికిన వాళ్ళ వచ్చాడు. పని మనిషికి మనిషిగా వచ్చాడు. వద్దకిల, నువ్వు అలా అనుకున్న తర్వాత పరిస్థితి ఇంకోలా ఉంటుంది. జరిగింది ఒక్కటే, నువ్వు చూసావు, నీలాంబరి వల్లే దేవా బ్రతికాడు. నేను కూడా అదే నమ్ముతున్నాను. నీలాంబరి ఏ దీక్ష సరిగ్గా చేయలేదు. అలాంటప్పుడు తను అమ్మవారి ప్రసాదం అందుకుందంటే అనుమానమే. అది నీకొచ్చిన అనుమానం. అంతకుమించి ఎక్కువ ఆలోచిస్తే అది మనకు అవమానం. లేవిటకిల, ఈ 3 రోజులు నువ్వు పూజలు వ్రతాలు జరిపి అలసిపోయావు. రెస్ట్ తీసుకోకుండా అనవసరమైన విషయాలు ఆలోచిస్తున్నావు. పెద్దబాబు ప్రేమ విషయం తన జీవితానికి సమస్యగా మారుతుందనుకున్నాను, కానీ ఇప్పుడది ఇంటి సమస్యగా మారిపోయింది. పరిష్కరించలేనంత దూరంగా ఉందేమోనండి. అఖిల, పెద్దబాబుకి ఏదైనా జరిగితే ఈ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు బ్రతికుంటారని ఆ భగవంతుడికి తెలుసు. అందుకే మళ్ళీ బ్రతికించాడు. బతికించింది దేవుడు కాదు, దేవత. అమ్మవారే అనుకుందాం, ఎవరైనా ఒకటే కదా. మీరమ్మవారు అనుకుంటున్నారు, నేను
మెడలో పసుపు తాడు వేసుకున్న అమ్మాయి బతికించింది అనుకుంటున్నాను. నీలాంబరికి కొంచెం కూడా కృతజ్ఞత లేదు. గుళ్ళో అమ్మవారు కరుణించారని దీన్నే కథానాయకుని చేస్తే ఒక్క థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఇంకేముంది, హ్యాపీగా దేవత జత కట్టేసుంటుంది. నీలమ్మా, 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 లే లే నీలమ్మా, లే నీలమ్మా, లే లే నీలమ్మా. కాసేపు నిద్రపోని. ముద్దు నిద్రపోతున్నావా? నువ్వు దేవా ఒకటైపోయి రొమాంటిక్ సాంగ్లు పాడుకుంటున్నారని ఊహించుకుంటున్నాను. నువ్వు ఈ గదిలోనే పడుకుని గురక పెడుతున్నావా? లే. అబ్బా ఏంటంటే నీ నాస అలసిపోయిన, కాసేపు పాడుకొని ప్లీజ్. నీ మొహమే. నిన్ను ఇంటి పెద్ద కొడలు చేసింది ఎవరనుకున్నావు? బా అఖిల అంటే అఖిలక్క పెళ్లి చేసింది. ఆ తర్వాత నీ సంగతేంటో తేలుస్తానని బెదిరించింది. గుళ్ళో దీక్షను విజయవంతంగా పూర్తి చేసి ప్రసాదం సంపాదించి పెదబాబు ప్రాణాలు నిలబెట్టావని కీర్తి పతాకం మీద నిన్ను కూర్చోబెట్టింది ఎవరు? నేను కాదా? ఇప్పుడేంటి? ఈ ఇంటికి పెద్ద కొడలువయ్యావు. అక్క బావగారు నిన్ను నెత్తిన పెట్టుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడే నువ్వు దండుకోవాలి, నేను కొంచెమైనా పిండుకోవాలి. అంత సీన్ లేదా ఆంటీ? అఖిల్ అంటే ఇంకా నేను పూర్తిగా నమ్మట్లేదుగా. అదేంటి? అవును మరి, పార్వతి ప్రాణం పోయి దేవ బ్రతికే ఉంటే అప్పుడు నా వల్లే బ్రతికాడు అన్న పబ్లిసిటీ పనికొచ్చేది. నేను తప్ప తనకి వేరే ఆప్షన్ ఉండేదే కాదు. 3వ రోజు దీక్షలో మనం గెలిచామనుకున్నా పార్వతి మాత్రం ఓడిపోలేదు. దాని మార్కులు దానికి పడుతూనే ఉన్నాయి ఆంటీ. అవన్నీ పక్కన పెట్టు. నిన్ను ఇంట్లో నుంచి గెంటేయకుండా మెచ్చుకున్నారంటే నువ్వు సక్సెస్ అయినట్టే కదా. నిప్పుల గుండెల్లో కాలిపోవలసిన పార్వతి బ్రతికి బయటపడింది. అది చావాలంటే మనం దాన్ని చంపడానికే ఇంకా ఇక్కడ ఉన్నామనుకోవాలి, కానీ అప్పుడే ఈ ఇంటి మహారాణిగా ఊహించుకోవడం కాదు. అంటే నేను చేసిన త్యాగం, కష్టం ఒత్తులేని టపాకాయలా తుస్సుమానట్టేనా? నువ్వు చెయ్యాల్సింది చేసావు చిపురు, కానీ ఇక నుండి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద కోడలిగా పేరు డిక్లేర్ అవ్వచ్చేమో, కానీ అధికారం రావాలంటే మనం ఇంకా ఆగాలి. నా గతమేంటో బయట పడకుండా జాగ్రత్త పడాలి. దేవాకు పార్వతి దగ్గరవ్వకుండా చూడాలి. చాటంత లిస్ట్ ఇచ్చావు. నేనేమో ఇంకా నన్ను కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టేస్తావేమో అనుకున్నాను. ఆ రోజు రావాలి అంటే ఏ రోజు పార్వతి పీడ పోతుందో ఆలోచించాలంటీ. ఇప్పుడు మన టార్గెట్ అదే. ఏంటి అర్థమైందా? ఓ రామచంద్ర, పాప విముక్తురాల్ని చెయ్యి తండ్రి. చీపురు. అర్థమైంది నీలమ్మా. సరే పద. ఎక్కడున్నా నేను? ఏమి నాకు ముఖానికి ఈ కవరు క్లాత్స్ ఏంటి? ఏం జరిగి ఉంటుంది? హలో హలో, ఎక్స్క్యూజ్ మీ బాస్, ఇలా రండి. చెప్పండి బాస్, ఇదేవరో చెప్తారా? ఇది బీరంగూడ బాబు, అమరలింగేశ్వర స్వామి గుడిది. తెలుగు మాట్లాడుతున్నారు?
హైదరాబాద్లో తెలుగు ఉర్దూ మాట్లాడతారు. థ్యాంక్స్ బాస్. అంటే నేను హైదరాబాద్లో ఉన్నానా? నా నీలాంబరి నేటివ్ ప్లేస్ కూడా ఇదే. వాళ్ళ అన్నయ్య చంద్రశేఖర్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చుంటాడా? అసలు నీలాంబరి నన్ను వదిలేసి ఎందుకు వచ్చింది? అసలు ఏం జరిగిందో నేను కనుక్కోవాలి. నేను ఈ స్థితిలో పడున్నానంటే ఎస్, ఏదో జరుగుంటుంది. ఏమై ఉంటుంది? అసలేం అర్థం కావట్లేదే. ఏం బాబు, నిన్నటి నుంచి ఇంటికి వెళ్ళలేదా? ఇక్కడే ఉన్నావా? షట్! ఏంటికి? భలేవాడివే, ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారి ఇంటికాడి నుంచి వచ్చి మర్చిపోయినట్టు అడుగుతున్నావు. ఘట్టమనేని అఖిలాండేశ్వరి మహి వాళ్ళ మదర్. శివశంకర్ అంకుల్, నేను వాళ్ళతో పాటు ఇక్కడికి వచ్చానా? అసలేం గుర్తుకు రావట్లేదు. ముంబైలో నీలాంబర్ని నేను గుడిలో పెళ్లి చేసుకుంది మాత్రమే నాకు గుర్తొస్తుంది. ఎస్, తరువాత ఏదో జరిగింది. ఘట్టమనేని నిలయం అంటే ఎస్, జూబ్లీహిల్స్కి వెళ్ళాలి. నా ఫోన్, నా పర్స్, అరే నా దగ్గర డబ్బులు కూడా లేవు. నా దగ్గర వ్యాలెట్ మనీ కూడా లేవు, ఫోన్ కూడా లేదు. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? దేవుడా, నువ్వే నాకు దారి చూపించాలి. ఎక్స్క్యూజ్ మీ, లిఫ్ట్ ప్లీజ్. ఎక్కండి. చాలా థ్యాంక్స్ అండి, పోనీయండి. పార్వతి, ఈ చేతుల్ని ఎప్పటికీ వదిలిపెట్టనని గుళ్ళో ప్రమాణం చేసి నా వెంట 7 అడుగులు వేయించాను. అప్పుడు కూడా నేను నీకు పని చెప్పానేమోనని ఎప్పుడు అనిపిస్తుంది. అట్టే మాట్లాడతారేంటి పెద్దబాబు గారు? మీరు పని చెప్పాననే అనుకోండి, పని మనిషి ఇంకేం చేద్దాది చెప్పండి. అంతేలే, నువ్వు నా మనిషివని, నా భార్యవని, ఈ ఇంటి పెద్ద కొడలువని చెప్పే అవకాశం, అదృష్టం రెండూ లేవు. గాయాలైన ఈ చేతుల్ని చూసైనా మన గుండె లోతులో ఉన్న ప్రేమ అమ్మకు తెలుస్తుందని ఆశపడ్డాను. మంచాన పడ్డవాడు ఆశపడ్డా అది నెరవేర్దని అర్థమైంది. మీరు నిజం చెప్పాలని చూస్తే ఏం జరుగుతుందో తెలుసు. భగవంతుడే ఆ నిజాన్ని చూయితే ఏం జరగకుండా కాపాడేవాడు అనుకుంటా. కానీ అట్ట కాల. పర్లేదు పెద్దబాబు గారు, ఈ ఇల్లు నా ఇల్లు. నా ఇంట్లో నేను పని మనిషిలా సచ్చేదాకా ఉంటాను. కానీ నా వల్ల ఇంట్లో సావును చూడలేను. బాధపడకండి, ఒకసారి మీరు లేవండి. నా కోసం నడవండి పెద్దబాబు గారు, లేవండి.
గారు మా రాసులు మళ్ళా నడుస్తారన్న ధైర్యం ఉండేది, కానీ అంతే భయం కూడా ఉండేది. మీరు అడిగేయకపోయినా జీవితాంతం మిమ్మల్ని కళ్ళలో ఎట్టుకుని చూసేదాన్ని పెద్దబాబు గారు. ఎందుకంటే మీరు నా మెళ్ళు తాళి కట్టిన దేవుడు. పార్వతి, నేను నడిచినా ఏం లాభం ఉంది చెప్పు? నా గుండెల్లో ఉన్న నిన్ను నా పక్కన నించోపెట్టి గడ్డం నేను ఇంటి పెద్ద కొడులు పార్వతి అని చెప్పుకునే అవకాశం చేయి జారిపోయింది కదా. నన్ను బతికించింది నువ్వే అని ఎవరికి తెలుసు చెప్పు? మాకు తెలుసు బ్రో. ఇప్పటికే దూరంగా ఉన్నారు, ఇంకా ఎందుకు పక్కకు జరుగుతూ వదిన? బాబు గారు, మహి, నిన్ను బ్రతికించుకున్నది పార్వతి వదినే అని చెప్తున్నాను బ్రో. ఇంట్లో ఉన్న మీ మధ్య దేవుడు దూరాన్ని పెట్టాడని కూడా తెలిసింది బ్రో. అవును బావా, ఇన్నాళ్ళు మీరిద్దరూ మనసులు ఇచ్చుకుని ప్రేమించుకున్నారనుకున్నాం, కానీ ఇప్పుడు తెలిసింది జీవితాలు ప్రాణాలు పంచుకున్న భార్యాభర్తలు అని. కళ్ళెదురుగా సీతమ్మని శ్రీరాముని పెట్టుకుని ఇంట్లో రాక్షసిని తిరగనిస్తున్నందుకు కోపంగా ఉంది బ్రో. ఇంకా ఆ నీలాంబరిని ఎందుకు ఇక్కడ ఉంచాలి? వెళ్ళగొడతాం, చాపకొడతాం, తేడా వస్తే చంపేద్దాం. ఆవేశపడకు మహి. ఇంకా ఎందుకు ఓపికగా ఉండాలి బ్రో? నువ్వు తన మెల్ల తాళి కట్టలేదు, తన భార్య అనుకోలేదు, కనీసం తన వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అసహించుకుంటున్నా సిగ్గు లేకుండా పడున్న దాన్ని ఎందుకు భరించాలి? ఆ రాక్షసే చంద్రముఖి అని తెలిసాక ఇంకా చిరాగ్గా ఉంది. నేను జైలుకి వెళ్ళినా పర్లేదు బ్రో. మహి, కూల్గా ఉండు. నేను ఈ దేవత మెడలో తాళి కట్టి అమ్మ ప్రాణాలు నిలబెట్టానన్న సంతోషంతో అమ్మ దగ్గరికి తీసుకొచ్చాను. కానీ అక్కడేం జరిగింది? నేను క్షేమంగా ఉండాలని, నా ప్రాణాలకేం కాకూడదని అమ్మ నీలాంబరికి రాజవివాహం జరిపించి మెడలో మంగళసూత్రాన్ని వేసింది.